హలో ఎవ్రీవన్. ఈరోజు హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ప్రతిరోజు ఏ ఆహారాలు ఎంత మోతాదులో తింటే, ఎలా తింటే మన ఆరోగ్యం బావుంటుంది అని మాట్లాడుకున్నాం కదా! ఈరోజు ఉపవాసం గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా వారంలో ఒకసారి ఉపవాసం ఉంటే, మన శరీరము అందులోని అంతర్గత అవయవాలు వాటంతట అవే రిపేర్ చేసుకుంటాయట. ఈ విషయం మీకు తెలుసా? ఉపవాసంతో మెదడుకు కూడా ఎంతో మేలు జరుగుతుందట. మన మెదడుకు ఉన్న అపూర్వమైన లక్షణాల్లో వ్యర్థాలను బయటకు పంపేటువంటి అంతర్నిర్మిత వ్యవస్థ ఒకటి ఉందట. దానిని ఆటోఫాగీ అంటే కణ ఆరోగ్య మరియు పనితీరును నిర్వహించేటువంటి ప్రక్రియ అంటారట. ఇది 48 గంటల వ్యవధిలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఈ స్థితిలో ఆటోఫాగీ మెదడులో ఉన్నటువంటి వాపులను మరియు దెబ్బతిన్న మెదడు కణాలను నయం చేస్తుందట. ఆల్జీమర్స్కు కారణమయ్యేటువంటి ప్రోటీన్ ఫలకాలను తొలగిస్తుందట. సాధారణ సమయంలో కంటే కూడా మనం ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటామో ఆ సమయంలో ఆటోఫాగీ అనేది మరింత చైతన్యవంతంగా సాగుతుందట. నిరాహార స్థితి అనేది మెదడు పరిశుద్ధమయ్యేందుకు దోహదపడుతుందని ప్రముఖ ఆరోగ్య రంగ నిపుణుడు జానీ బ్రౌన్ ఒక ఆర్టికల్లో తెలియచేయడం జరిగింది. అయితే మెదడుకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు, ఆటోఫాగీ గురించిన పూర్తి వివరణను ఈ వీడియోలో మనం చూద్దామా? మెదడు యొక్క అద్భుతమైన లక్షణాలలో ముఖ్యమైనవి ఆలోచించడం, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలు మరియు చైతన్యం. ఇవన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరియు వాటితో సంభాషించడానికి మనకు సహాయపడతాయి. మెదడు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఆలోచించడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి మరియు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. క్రొత్త విషయాలు నేర్చుకోవడం మరియు అనుభవాల నుండి జ్ఞాపకాలను ఏర్పరచుకోవడం కూడా మెదడు యొక్క ముఖ్యమైనటువంటి పని. మనం నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడానికి మరియు గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా మెదడే సహాయపడుతుంది. మెదడు వివిధ రకాల భావోద్వేగాలను అనుభవించడానికి మరియు వాటిని వ్యక్తం చేయడానికి కూడా సహాయపడుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభవించడానికి మరియు స్పృహతో ఉండటానికి మెదడు మనకు అవసరం. ఇంతేకాకుండా మెదడు మన శరీరంలో ఉన్న వివిధ భాగాలను సమన్వయం చేస్తుంది, కదలికలను నియంత్రిస్తుంది మరియు శ్వాస, అంతేకాక గుండె చప్పుడు వంటి శరీర ప్రక్రియలను కూడా నియంత్రిస్తుంది. మెదడు యొక్క ఈ లక్షణాలన్నీ కలిపి మనల్ని మనం మనుషులుగా నిర్వహించడంలో ఎంతగానో సహాయపడుతుంది. మన జీవితం సాఫీగా సాగాలి అంటే మెదడు ఆరోగ్యం బాగుండాలి. వీడియో మొదట్లో మనం ఆటోఫాగీ అనే విషయాన్ని మాట్లాడుకున్నాం కదా. ఆటోఫాగీ అనేది కణం లోపల జరిగే ఒక సహజమైనటువంటి ప్రక్రియ. ఇది కణం తన సొంత భాగాలను విచ్ఛిన్నం చేసి రీసైకిల్ చేసుకునేటువంటి ఒక స్థితి. తద్వారా ఆరోగ్యాన్ని మరియు మెదడు పనితీరును కూడా కాపాడుతుంది. ఆటోఫాగీ అనే పదము గ్రీకు పదాలైన ఆటో మరియు ఫాగీ అనే పదాల నుండి వచ్చింది. ఆటో అంటే స్వయం అని, ఫాగీ అంటే తినడం అని అర్థము. అంటే స్వయం భోజనం లేదా తనను తాను తినడం అని అర్థం వస్తుంది. ఆటోఫాగీ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. క్షీణత మరియు రీసైక్లింగ్. ఇది కణాలలోని దెబ్బతిన్న లేదా పనికిరాని భాగాలను విచ్ఛిన్నం చేస్తుంది మరియు రీసైకిల్ చేస్తుంది. కణాల ఆరోగ్యం. ఇది కణాల ఆరోగ్యం మరియు పనితీరును కాపాడుతుంది. కణం యొక్క వ్యర్థాలను తొలగిస్తుంది. పోషకాహార ఒత్తిడి. ఆకలి లేదా పోషకాహార ఒత్తిడి సమయంలో ఆటోఫాగీ కణాలను బ్రతికించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది విచ్ఛిన్న భాగాల నుండి శక్తిని పొందుతుంది. రోగనిరోధకత. ఇది రోగనిరోధక వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యాధులతో పోరాడడానికి కూడా సహాయపడుతుంది. ఆటోఫాగీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కానీ అధిక ఆటోఫాగీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో చెప్పినట్లుగా అప్పుడప్పుడు మనము వారంలో కనీసం ఒకసారైనా ఉపవాసంలో ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలు వాటంతట అవే రీసైకిల్ చేయబడతాయి. అంతేకాకుండా రిపేర్ చేయబడతాయి. మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుందన్న విషయాలను మనం చాలా చక్కగా చూసాం కదా. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు ఆరోగ్యంగానే కాదు, ఆనందంగా కూడా మనం జీవించగలుగుతాము. ఈ వీడియోలో షేర్ చేసిన విషయాలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే తప్పక మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక అందమైన హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై బై. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.